నాసావాహులెప్పుడు అపజయాలను లెక్కలోకి తీసుకోరు. మరో మెట్టు ఎక్కినట్టుగానే భావిస్తుంటారు. ఆ తరువాత జరగాల్సిన కార్యక్రమాలను బ్యారేజీ వేసుకుంటారు. వైఫల్యానికి కారణాలు కనుగొనే ప్రయత్నం చేస్తారు. అలా ఎన్నో వైఫల్యాల తర్వాత కానీ ఓ అపూర్వ విజయం నమోదు కాదు. అది చరిత్ర నేర్పిన సత్యం. ఆ సత్యాన్ని అద్భుతంగా వంటబట్టించుకున్న వారిలో మొదటిగా ఉంటారు స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్. ఆయన నిర్మించిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ ఇప్పుడు అమెరికాకు ఉన్న ఏకైక రాకెట్ తయారీ సంస్థగా నిలిచిపోయింది. నాసాకు అవసరమయ్యే అన్ని అంతరిక్షపు అవసరాలను స్పేస్ ఎక్స్ తీరుస్తుంది. అందులో భాగంగానే భవిష్యత్తులో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే పని కూడా స్పేస్ ఎక్స్ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఓ బ్రహ్మాండమైన రాకెట్ తయారీలో అహర్నిశలు కృషి చేస్తుంది స్పేస్ ఎక్స్. మరీ ముఖ్యంగా స్పేస్ ఎక్స్ కంపెనీలో ఓ కార్మికుడిగా పనిచేసే ఎలాన్ మస్క్ ఏనాటికైనా తన జీవిత కాలంలో చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి మనుషులను పంపించడానికి కంకణం కట్టుకున్నారు. అందుకోసం తన సంపదనంతా వెచ్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. అందులో భాగంగానే దక్షిణ టెక్సాస్ లోని బొకచికా రాకెట్ సెంటర్ లో భారీ స్టార్షిప్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. మొన్నటికి మొన్న అలాంటి ఓ మెగా రాకెట్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే అంతరిక్షానికి వెళ్లి తిరిగి భూమికి చేరే సమయంలో కమాండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. అంటే కొందరు దాన్ని వైఫల్యం అంటే, మరికొందరు దాన్ని పాక్షిక విజయం అంటున్నారు. ఎలాన్ మస్క్ మాత్రం తమ సంస్థ మరో అడుగు ముందుకేసిందని అంటున్నారు. అయితే బిలియనీర్ ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ మెగా రాకెట్ చివరి దశలో విఫలమైంది. చంద్రుడు, ఇతర ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం వ్యోమగాములను పంపడానికి ఉద్దేశించబడిన ఈ ప్రయోగంలో వైఫల్యానికి సంబంధించిన డేటాను విశ్లేషిస్తున్నారు. స్టార్షిప్ వైఫల్యానికి సంబంధించిన లోపాలు సరిదిద్ది త్వరలోనే మరో రాకెట్ ను ప్రయోగించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి స్టార్షిప్ రాకెట్ ఎక్కువ దూరం, ఎక్కువ వేగాన్ని సాధించింది. కానీ రీఎంట్రీ సమయంలో భూమి వైపు తిరిగి వస్తుండగా అది సిగ్నల్ ని కోల్పోయింది. స్పేస్ క్రాఫ్ట్ హైపర్సోనిక్ వేగంతో భూ వాతావరణంలోకి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా మిషన్ కంట్రోల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 2 శాటిలైట్ వ్యవస్థల నుంచి స్టార్షిప్ సంబంధాలు కోల్పోయిందని స్పేస్ ఎక్స్ తెలిపింది. టెక్సాస్ లోని బొకాచికాలో కంపెనీ స్టార్ బేస్ నుంచి మెగా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం నిజంగా ఓ అద్భుతమైన విషయంగానే ఉంటుంది. భూమిపై ఇంత భారీ రాకెట్ గతంలో ఎన్నడూ అంతరిక్షంలోకి వెళ్ళలేదు. అంత భారీగా దీని సైజు ఉంటుంది. రాకెట్, బూస్టర్ రెండూ కలిసి దాదాపు 121 మీటర్లు పొడవుంటుంది. అందులో అపారమైన ఇంధనం నిల్వ ఉంటుంది. అంతటి బరువుతో ఓ మానవ నిర్మితం ఆకాశంలోకి దూసుకుపోవడం ఒక్కసారిగా ఊహించెల్లుకుంటేనే భీకరంగా ఉంటుంది. దాని మొత్తం బరువు 500 టన్నులు, అంటే 50 లారీల బరువు ఒక్కసారిగా భూమాకర్షణ శక్తిని చీల్చుకుంటూ పైకి వెళ్లడం అంటే ఆ థ్రస్ట్ కు అక్కడి భూమి వణికిపోయింది. అయితే ఈ దశాబ్దం చివరి నాటికి చంద్రుడిపై వ్యోమగాముల్ని ల్యాండ్ చేయడానికి నాసా ప్రణాళికల్లో ఈ రాకెట్ సక్సెస్ చాలా ముఖ్యమైంది. ఏదో రోజు మార్స్ పైకి కూడా మానవులను తీసుకెళ్లాలనే ఎలాన్ మస్క్ కల ఈ రాకెట్ ద్వారానే సాధించేందుకు అవకాశం ఉంది. భవిష్యత్తులో సామాన్య జనాన్ని అంతరిక్షంలోకి టూరింగ్ చేయించడం కూడా ఈ రాకెట్ వల్లే సాధ్యపడుతుంది. గతంలో జరిగిన 2 టెస్ట్ ఫ్లైట్లతో పోలిస్తే ఈసారి రాకెట్ మరింత వేగంగా, మరింత దూరం ప్రయాణించింది, మరిన్ని దశలను దాటింది. కానీ భూ వాతావరణంలోకి వస్తుండగా ఏదో టెక్నికల్ ఫెయిల్యూర్ అయింది. దీనికి కారణాలు ఏంటనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. రీఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి రాగానే ఘర్షణ కారణంగా 3000 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీన్ని రాకెట్ తట్టుకుని భూమి మీదకు రావాల్సి ఉంటుంది. స్టార్షిప్ 2 దశల్ని కలిపినప్పుడు దాని ఎత్తు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా 121 మీటర్లు పొడవు ఉంటుంది. దాని హెవీ బూస్టర్లు 16.7 మిలియన్ల పౌండ్ థ్రస్ట్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ప్రపంచంలోనే 2 అత్యంత శక్తివంతమైన రాకెట్. రాకెట్ గంటలకు 26,000 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది. సముద్ర మట్టానికి 235 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళింది. ఆ తర్వాత హిందూ మహాసముద్రం మీదుగా భూమి వైపు దిగడం ప్రారంభించింది. అయితే చివరి నిమిషాల్లో గ్రౌండ్ కంట్రోల్ సిగ్నల్ అందుకోవడం ఆగిపోయింది. బూస్టర్ ని వాటర్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైంది. దీనిపై విచారణ జరుగుతుంది. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ తొలి టెస్ట్ ఫ్లైట్ ఏప్రిల్ 2023లో జరిగింది. నింగిలోకి ఎగిసిన కొన్ని నిమిషాల్లో సాంకేతిక సమస్యలతో రాకెట్ ని పేల్చేయాల్సి వచ్చింది. నవంబర్ 2023లో జరిగిన టెస్ట్ ఫ్లైట్ గతంలో దానికన్నా మెరుగైన ఫలితాలను సాధించింది. ఆ సమయంలో కూడా ప్రయోగం విఫలమైంది. స్టార్షిప్ నిర్మాణానికి $90 మిలియన్ స్పేస్ ఎక్స్ ఖర్చు చేస్తుంది. అయితే ఈ దిశగా జరుగుతున్న ప్రయోగాలతో ఇతర రకం రాకెట్లలో ఫాల్కన్ 9 అనే మోడల్ బాగా సక్సెస్ అయింది. ఈ రాకెట్లు నాసా వాణిజ్య రంగానికి గెలుపు గుర్రాలుగా మారాయి. ఇవి రీయూజబుల్ రాకెట్లు,
తిరిగి ఉపయోగించుకునే వీలు ఉండటంతో ఖర్చు బాగా తగ్గిపోయింది. దీనిలోని డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వ్యోమగాముల్ని సరుకుల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు పంపుతుంది నాసా. 2026లో నాసా చంద్రుడిపైకి వ్యోమగాముల్ని పంపాలని అనుకుంటుంది. ఈ ప్రయోగానికి ఇప్పుడు ప్రయోగ దశలో చివరి స్టేజీకు చేరిన స్టార్ షిప్ సక్సెస్ చాలా కీలకంగా మారింది. వినూత్న కార్యక్రమాలు, సాహసాలు చేసే నేచర్ కలిగిన వ్యక్తి ఎలాన్ మస్క్. మస్క్ కు కొత్త కొత్త ఆలోచనలు, విభిన్న పనులు, ప్రత్యేక ప్రకటనలతో తరచూ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంటారు. స్పేస్ ఎక్స్ సంస్థ యజమాని మస్క్ కు చాలా కళ్ళున్నాయి. అయితే అన్నిటికంటే అతిపెద్ద లక్ష్యం అంగారక గ్రహంపైకి ప్రజలను తీసుకెళ్లడం. మరో గ్రహం మీద మానవుల మనుగడను సుసాధ్యం చేయడానికి కృషి చేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో 10 లక్షల మందిని అంగారక గ్రహంపైకి తీసుకువెళ్లడానికి తన వనరులన్నిటినీ మోహరించడానికి సిద్ధంగా ఉన్నారు. స్పేస్ ఎక్స్ అనేది మస్క్ వెంచర్. ఇది బిగ్ మార్స్ డ్రీమ్ ను రియాలిటీగా మార్చడానికి కృషి చేస్తుంది. రెడ్ ప్లానెట్ లో కాలనీ ఏర్పాట్ల గురించి కొన్ని సంవత్సరాల క్రితమే మస్క్ మాట్లాడడం సంచలనం సృష్టించింది. ఈ విషయంపై ఈ వారం ప్రారంభంలో ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఓ యూజర్ ట్వీట్ కి ఎలాన్ మస్క్ రెస్పాండ్ అయ్యారు. మేము 1 మిలియన్ మందిని అంగారక గ్రహంపైకి తీసుకెళ్లడానికి గేమ్ ప్లాన్ ను రూపొందిస్తున్నాం అంటూ మస్క్ ట్వీట్ లో చెప్పారు. రాబోయే 10 సంవత్సరాల్లో మనుషులు అంగారక గ్రహంపై ఉంటారని 2011లోనే ఎలాన్ మస్క్ అన్నారు. ఇది సాధ్యం కాలేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ మస్క్ ప్రజలను అంగారక గ్రహంపైకి తీసుకురావడానికి తన టైం లైన్ ను మార్చారు. రాబోయే మరో 5 ఏళ్లలో కొంతమంది రెడ్ ప్లానెట్ కు తీసుకువెళ్లాలని, అంగారక గ్రహాన్ని వలసరాజ్యం చేసే మిషన్ ను ప్రారంభించాలని భావిస్తున్నారు. చివరకు మనుషుల మనుగడ వివిధ గ్రహాలకు విస్తరించాలనే లక్ష్యానికి ఇంకా కట్టుబడి ఉన్నారు. అంగారక గ్రహంపైకి ప్రజలను తీసుకెళ్లడానికి సంబంధించిన మస్క్ ప్రణాళికల గురించి మాట్లాడడానికి, వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడంలో అనేక సవాళ్లు తప్పవు. మస్క్ లక్ష్యం నెరవేరడానికి 2029 కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. అయినా అంగారక గ్రహంపై మానవుల మనుగడ సాధ్యం చేయాలనే మస్క్ కల ఆశయాన్ని తక్కువ చేయలేం.